మరో బ్రేకింగ్ చూస్తున్న వైసీపీ నేత బోరుగడ్డ అనిల్ ను అనంతపురం పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. చంద్రబాబు ఆయన కుటుంబ సభ్యులతో పాటు జడ్జిలను కించపరిచే విధంగా మాట్లాడిన కేసులో అరెస్ట్ అయిన ఆయన్ను 3 రోజుల పాటు కస్టడీలోకి తీసుకునేందుకు న్యాయస్థానం అనుమతించింది. దీంతో రాజమండ్రి సెంట్రల్ జైలు నుండి అనంతపురం జిల్లాకు ప్రత్యేక ఎస్కాట్ వాహనంలో 4th టౌన్ పోలీసులు తీసుకువెళ్లారు. ఓ కేసు విచారణలో భాగంగా నిన్న అనంతపురం పోలీసులు ఆయన్ను 3 రోజుల కస్టడీలోకి తీసుకున్నారు. కాగా అక్టోబర్ 17న ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక ఈ అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ అనంతపురం నుంచి విజయ్ అందిస్తారు. విజయ్ చెప్పండి పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు కదా బోరుగడ్డ అనిల్ ను, ఏంటి ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి, ఏంటి దానికి సంబంధించి డీటెయిల్స్ ఇవ్వండి. యామిని, బోరుగడ్డ అనిల్ అంటే మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వైసీపీ ప్రభుత్వ హయాంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడి అది తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కావచ్చు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కావచ్చు, నారా లోకేష్ సైతం దుర్భాషలాడిన బోరుగడ్డ అనిల్ అయితే ఒక నెల రోజుల నుంచి కటకడాలు పాలయ్యారు. అయితే నేడు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి అనంతపురం జైలుకి అయితే రాత్రి 4 గంటల సమయంలో, తెల్లవారుజామున 4 గంటల సమయంలో బోరుగడ్డ అనిల్ అనంతపురం అయితే తీసుకొచ్చారు. అయితే ఇక్కడ సంగా తేజస్విని అనే మహిళ 4వ పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు మేరకు ఆయనపై దాదాపు 4 కేసులు అయితే బనాయించినట్లయితే తెలుస్తుంది. కేసుల్లో విచారణ నిమిత్తం నేడు తెల్లవారుజామున 4 గంటలకి రెడ్డిపల్లి సెంట్రల్ జైలుకి అయితే తరలించినట్లు తెలుస్తుంది. అయితే ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి కస్టడీలోకి తీసుకున్నట్లయితే సమాచారం. కస్టడీలోకి తీసుకొని విచారించి దాదాపు మూడు రోజుల పాటు బోరుగడ్డ అనిల్ ను విచారిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే బోరుగడ్డ అనిల్ వివాదాస్పద వ్యాఖ్యలతో అంటే ప్రత్యర్థులే టార్గెట్ చేసుకొని చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ కానీ, అలాగే పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసుకొని విమర్శలతో పాటు నానా దుర్భాషలాడిన అయితే మనం చూసాం, గతంలో చూసాము. వీటిపైన తెలుగుదేశం పార్టీ నాయకులు అప్పట్లోనే కంప్లైంట్ చేశారు. కాకపోతే అధికారం లేదు కనుక అప్పట్లో ఏమీ యాక్షన్ తీసుకోలేకపోయారు. ఇప్పుడు ప్రస్తుతానికి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే బోరుగడ్డ అనిల్ పైన చాలా అంటే గుంటూరులోను, నెల్లూరులో కావచ్చు, అలాగే అనంతపురంలో కావచ్చు వివిధ రకాల కేసులు అయితే నమోదైనాయి. అయితే అనంతపురంలో తెలుగుదేశం పార్టీ మహిళా ప్రతినిధి సంగా తేజస్విని ఫిర్యాదు మేరకు అయితే 4వ పట్టణ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. దీని నిమిత్తమే ఈ రోజు బోరుగడ్డ అనిల్ ను అనంతపురం కి తీసుకొచ్చారు. అయితే 4 రోజుల పాటు కస్టడీ తీసుకొని పూర్తిగా విచారించి అదే నిజాలు రాబట్టే అవకాశం ఉంది. యామిని, అంటే అక్టోబర్ 17న అరెస్ట్ చేశారు. అయితే ఇప్పుడు 3 రోజులు కస్టడీ అంటున్నారు. మరి ఇన్ని రోజులు ఆల్రెడీ పోలీసులు అదుపులోనే ఉన్నారు, జైల్లోనే ఉన్నారు. మరి ఈ 3 రోజుల్లో ఏం అడగబోతున్నారు పోలీసులు బోరుగడ్డ అనిల్ ని? ఏంటి అంటే ఇప్పుడు ఈ కేసు నిమిత్తం అంటే ఎవరైతే తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సంగా తేజస్విని ఫిర్యాదు మేరకు అనంతపురంలో కూడా కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో విచారించేందుకు మాత్రమే తీసుకొచ్చారు. ఈ 3 రోజుల పాటు అంటే గతంలో జరిగిన కేసులతో పాటు ఇప్పుడు ఈ సంగా తేజస్విని ఫిర్యాదు మేరకు కూడా విచారణ నిమిత్తం కోర్టును ఆదేశించడంతో కోర్టు కూడా 3 రోజుల పాటు అనుమతిచ్చింది. పోలీస్ కస్టడీకి కూడా ఇచ్చింది. ఈ రోజు అనంతపురంలో తేజస్విని ఫిర్యాదు మేరకు అయితే విచారించే అవకాశాలు ఉన్నాయి. అయితే తేజస్విని ఫిర్యాదుతో పాటు మరో 3-4 కేసుల్లో అంటే గుంటూరు 2వ పట్టణ పోలీస్ స్టేషన్ లో కూడా కేసులు నమోదైనాయి. ఆ కేసులతో అవి కూడా విచారించే అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే పూర్తిగా బోరుగడ్డ అనిల్ ని అనంతపురం తీసుకురావడంతో ఒక్కసారిగా ఇక్కడ ఉద్రిక్త వాతావరణ పరిస్థితులు అయితే నెలకొన్నాయి. అయితే బోరుగడ్డ అనిల్ ని తెలుగుదేశం పార్టీ నేతలు ఎక్కడ ఆపుతారని భారీ బందోబస్తు మధ్య అయితే బోరుగడ్డ అనిల్ ని రెడ్డిపల్లి సెంట్రల్ జైలుకు ఉదయం 4 గంటలకు అయితే తీసుకొచ్చారు. అయితే 9 గంటల నుంచి 4వ పట్టణ పోలీసులు కస్టడీలోకి 9 నుంచి 10 మధ్యలో తీసుకున్నారన్న సమాచారం. అయితే మనకు పూర్తి అప్డేట్స్ అయితే ఇంకా తెలవాల్సింది. రైట్, థ్యాంక్ యూ విజయ్.